ముంబై నటి అక్రమ అరెస్ట్ వ్యవహారంలో చర్యలు మొదలయ్యాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంతకీ వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్లపై మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు యూనిఫామ్ పరువు తీశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక సూత్రాలను పాటించలేదు. బాధితులకు అండగా ఉండాల్సింది పోయి నేరస్తులతో కుమ్మక్కయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విధి నిర్వహణలో తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. ఒక పారిశ్రామికవేత్తను కాపాడేందుకు నటితో పాటు ఆమె కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికించారు. దీంతో గతంలో విజయవాడ సిపిగా ఉన్న కాంతిరాణా తాత, డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ డీజీగా బాధ్యతలు నెరవేర్చిన సీతారామాంజనేయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది. వీరు ముగ్గురు అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయగల సామర్థ్యం వీరికి ఉందని తెలిపారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని తెలిపారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.